మొత్తానికి డార్జిలింగ్ని వదిలిపోవాల్సిన టైం వచ్చేసింది. ఏమో కానీ డార్జిలింగ్ నా లైఫ్లో ఒక బెస్ట్ మూమెంట్లా మిగిలిపోద్ది. ఈ కొండలు, ఈ గాలి, ఈ నేచర్ అండ్ ఆ టాయ్ ట్రైన్ జర్నీ జీవితంలో ఇప్పుడు మర్చిపోలేని నా జర్నీ. వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ బ్యూటిఫుల్ జర్నీ అది. కానీ తప్పట్లేదు, లైఫ్లో కొన్ని కావాలంటే కొన్ని వదిలేక తప్పదు. కానీ ఈరోజు నేను ఫుల్ ఎక్సైట్మెంట్తో ఉన్నా. ఎందుకంటే నా లైఫ్లో తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్ అనే పేర్లు తప్ప ఏం వినలేదు. అలాంటిది ఈరోజు నేను ఎప్పుడు వినని ప్లేస్కి వెళ్తున్నా, అదే సిక్కిం. ఇండియాలో సెకండ్ స్మాలెస్ట్ స్టేట్ అయినా బ్యూటీ విషయంలో మాత్రం నెక్స్ట్ లెవెల్ అని అంటారు. స్నో కవర్డ్ హిమాలయాస్, గ్రీన్ వ్యాలీస్, వాటర్ ఫాల్స్ అండ్ క్లౌడ్స్ మధ్యలో ఆ రోడ్లు, ఇవన్నీ ఇప్పటి వరకు వీడియోలో మాత్రమే చూశాను. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం నా ఓన్ ఐస్తో చూడబోతున్నాను. ఒకప్పుడు సపరేట్ కింగ్డమ్గా ఉన్న ఈ సిక్కిం ఇప్పుడు ఇండియాలోని వన్ ఆఫ్ ది క్లీనియెస్ట్ అండ్ పీస్ఫుల్ స్టేట్స్ అని అంటారు. అంతేకాదు ప్రపంచంలోని థర్డ్ హైయెస్ట్ మౌంటైన్ కాంచన్జంగా ఈ స్టేట్లోనే ఉంది. సో ఈ జర్నీ ఎలా ఉంటుందో, ఎలాంటి మెమరీస్ క్రియేట్ అవుతాయో ఈ వీడియోలో చూద్దాం. మార్నింగ్ లేచి సిక్కింకి వెళ్దామని చెప్పి రెడీ అయిపోయాం అండ్ మొత్తానికి స్టార్ట్ అయిపోయాం. కానీ డార్జిలింగ్ వదిలిపోతుంటే ఎందుకో మనసు ఒప్పలేదు, అసలు పోవాలనిపించలేదు. కానీ లాస్ట్ ఒక్కసారి ఈ వ్యూని చూసి గట్టిగా ఊపిరి తీసుకొని అండ్ మనం మొత్తానికి సిక్కింకి స్టార్ట్ అయిపోయాం. ఎప్పుడైనా ముందుకు ఒకసారి లగేజ్ అనుకున్నప్పుడు ఇట్లా ఎత్తులెక్కేటప్పుడు ఇట్లా ముందుకు బెండే యాక్సిలరేషన్ ఇచ్చుకుంటూ ఉండాలి. యాక్సిలరేషన్ కానీ ఒకవేళ పుచ్చుకున్న బండి గిట్ట ఆగిందో వెనుకకి వెళ్ళిపోతుంది బండి, కొంచెం హెవీ ఉంటే మాత్రం టార్చర్ చూస్తారు మీరుగా. అండ్ మొత్తానికి మన రైడ్ కూడా స్టార్ట్ అయిపోయింది. మనం సిక్కింగ్కి బయలుదేరుతున్నాం. అండ్ ఈరోజు మనం అసలైన నార్త్ ఈస్ట్ సెక్టార్లకి ఎంటర్ అవుతాము. అండ్ ఈ నుంచి ఉంటాయి సామి రోడ్లు. ఇంకా అయిపోయింది డార్జిలింగ్. లైఫ్లో ఎప్పుడు అనుకోలేదు నేను బట్ట మీద డార్జిలింగ్కి వస్తా అని చెప్పి. ఫైనల్గా డార్జిలింగ్కి వచ్చినాం, ఎక్స్ప్లోర్ చేసినాం. డార్జిలింగ్ నుంచి వీఆర్ గోయింగ్. చిన్నప్పుడు ఏమో కానీ సోషల్ ఎక్కలేదు అంతా, కానీ ఇప్పుడు అవ్వ సార్ వాళ్ళు చెప్పినట్టు తిరుగుతానా నేను. చిన్నప్పుడు సోషల్ ఎంత బాగుంటుందని తెలుసుంటే చిన్నప్పటి నుంచి కాన్సన్ట్రేట్ చేసుకొని ఎడికి పోవాలి ఏందని అప్పటి నుంచి రాసుకున్నట్టు. అసలు నిజంగా మీరు నమ్ముతారో లేదో తెలియదు కానీ నాకు డార్జిలింగ్ ఆట ఎక్కేటప్పుడు నాకు ఎక్కడ 3 ఎస్టేట్స్ అనిపించలేదు, దిగేటప్పుడు మాత్రం కనిపించినాయి. అండ్ ఆ రోడ్ ఉంటుంది, క్రేజీ అంటే క్రేజీ, సూపర్ రోడ్ అది. లిటరల్గా ఇట్లా టిల్ట్ అయిపోతూ ఉంటారు మీరు. అండ్ కింద ఘాట్స్, కింద ఇల్లు మొత్తం ఇట్లా కంప్లీట్గా కనబడుతూ ఉంటాయి. వన్ ఆఫ్ ది క్రేజియెస్ట్ రైడ్ నేను ఆ రోజు ఆ టీ ఎస్టేట్లో చేసింది. సూపర్. కానీ రోడ్లు అంతా బాగాలేవు. చూడండి ఒకసారి, అసలు ఈ అమ్మ చాలా నీ అమ్మ రోడ్డు మాత్రం చాలా దారుణంగా ఉంది. కింది కానీ పోవాల్సి వస్తానే. వీడియోనా క్రేజీ లొకేషన్స్ నిజం చెప్తానా. నీ అమ్మ కూడా సేఫ్టీ కూడా లేదురా, పడితే గోవిందా. అమ్మా మొత్తానికి అయితే ఘాట్ కిందికి వచ్చినాము. కానీ ఆ ఘాట్ దిగుతుంటే మీకు క్రేజీ విజువల్స్ కనబడతాయి. అసలు సూపర్, మామూలుగా లేవు ఆ విజువల్స్. పక్కన ఏదో లేకున్నది చిన్నగా, మేబీ నాకు తెలిసి ఇది ఐస్ నుంచి గరికి వచ్చేది అనుకుంటా. ప్రెషర్ ఉన్నప్పుడు మొత్తం నిండి నడుస్తుంది కావచ్చు. అయితే నేను అనుకోలేదు ఘాట్ దిగంగానే మనకు సిక్కిం వాటర్ వస్తుందని నాకు తెలియదు. ఇట్లా ఘాట్ దిగంగానే వచ్చేసింది. ఆ బ్రిడ్జ్ చూసి షాక్ నేను లిటరల్గా. ఇంకా ఒక ప్రౌడ్ మూమెంట్ అన్నట్టు. ఎప్పుడు వినని పేరు అంటే సిక్కిం అనే పేరు నేను ఎప్పుడు వినలేదు. అండ్ యాక్చువల్గా సిక్కిం అనేది మన ఇండియాలోనే ఉందని నాకు తెలియదు. లిటరల్గా చెప్తానే, ఐఎమ్ సారీ. నిజంగా ఒప్పుకుంటాను, నాకు తెలియదు. సో ఆ సిక్కిం అనేది ఇండియాలోనే ఉందని నాకు తెలిసినప్పుడు లిటరల్లీ ఇన్ని రోజులు నాకు ఏది తెలియదా, ఈ పేరు తెలియదా నాకు. ఇండియాలో బతికి నేను ఎన్ని రోజులు ఈ పేరు తెచ్చుకోలేదు అని చెప్పి నాకు ఇది అనిపించింది.
కానీ సూపర్. అది అసలు చెప్పలేకపోతాను నా మాటలతోటి. మీరే చూడండి వీడియోలో నేను ఎట్లా రియాక్ట్ అవుతాను అనేది. సిక్కిమే ఇది బ్రిడ్జ్ దాటితే సిక్కిమే ఆటిగా. వెల్కమ్ టు సిక్కిం గాయస్. వీక్ బ్రిడ్జ్ అంట. ఓన్లీ ప్యాసింజర్ వెహికల్స్ ఆర్ అలౌడ్, 1 vehicle at a time. Other goods carrying and commercial vehicles are diverted from NTPC burden traveling towards Siliguri via Darjeeling. For the first time in life, నీ అమ్మ కాడ మొత్తానికి మనం బ్రిడ్జ్ కూడా క్రాస్ చేస్తానమాట. క్రేజీ. ఇక్కడ మనం చెక్ పోస్ట్. వెల్కమ్ టు సిక్కిం. అఖిల్ గారు ఫైనల్గా సిక్కింకి వచ్చినాడు. తెలంగాణ నుంచి మనోడు సిక్కిం వచ్చినాడు. జల్దీ వచ్చేసినాం. అంతా దూరమే అనిపించలేదు కానీ 3 hours చూపించింది గూగుల్లో. మరి అంటే గ్యాంటాక్ పోనీకి టైం పడుతుందిలే. ఇప్పుడు గ్యాంటాక్ పోవాలి సిక్కిం నుంచి. మనం సిక్కిం ఎంటర్ అవుతాము. ఇది రామం చెక్ పోస్ట్ దగ్గర ఆ బ్రిడ్జ్ హైలైట్ ఉండే కదా. ఫస్ట్ టైం బ్రిడ్జ్ ఎక్కినా నేను లైఫ్లో. వచ్చేసినాం అఫీషియల్గా. వి ఎంటర్డ్ ఇంటూ సిక్కిం. అమ్మాయి లిఫ్ట్ అడగానే ఎక్కించుకున్నాడు. నవ్వుతాడు, చిలిగి నవ్వు. ఎస్కే సిక్కిం. ఎస్కే అంటే షారుఖ్ ఖాన్ అనుకున్నారు. రోయ్ సిక్కిం. అమ్మాయి సిక్కిం స్టేట్ ఇండియాలో ఉన్నదా లేకపోతే బయట ఉన్నదా నాకు అర్థమవుతలేదు. ఇండియాలో ఉన్న స్టేట్కి కూడా గిన్ని డాక్యుమెంట్సా? డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ ఓకే, పొల్యూషన్ ఓకే, ఓటర్ ఐడి కావాలంట, ఆధార్ కార్డు చల్లదంట, పాన్ కార్డు చల్లదంట, ఓన్లీ ఓటర్ ఐడి ఆర్ పాస్పోర్ట్. నేను ఓటర్ ఐడి తెచ్చుకున్నాను. ఎందుకో తెచ్చుకోవాలనిపించింది. ఆధార్ కార్డు సరిపోతుందిలే అనుకున్నా. కానీ ఆల్ సడన్ తీసుకపోతే ఏమవుతుంది, బరువు అవుతుంది ఒక కార్డుతో అని చెప్పి లోపల పెట్టుకున్నా. మన దగ్గర పొల్యూషన్ లేదు. బండి కొన్ని సంవత్సరం అవుతుంది. నేనే చూసుకున్నా పొల్యూషన్ అయిపోయిందని చెప్పి. అది పంచాయతీ ఇప్పుడు. సో మనం పొల్యూషన్ చెక్ చూసుకొని అక్కడ పంపితే మనకు ఎల్ఐపి పాస్లు వస్తాయి. ఏమో రూల్ స్క్వేర్. मैम इधर पोल्यूशन चेक किधर है? पोल्यूशन चेक करने वाला. पोल्यूशन कितना दूर है इधर से? कितना दूर है? नहीं यही पास में फायर स्टेशन है ना. हाँ उसके बगल में. हाँ थैंक यू. బాగుంది కదా మేడం? లంగాలరా మీరంతా రే. అంత ప్రిటి మేడము దేవతరా మేడం. అంత బాగుందిరా నాయన. ఆయన కూడా పోలీసులు జాబు కళ్ళు మూసుకొని ఇస్తారు ఇప్పుడైనా. మరి ఏదో లెఫ్ట్ సైడ్లో ఉంటుందా అన్నది. అయితే నేను నార్త్ ఈస్ట్ రైడ్ స్టార్ట్ చేయకముందు నాకు చాలామంది చెప్పింది ఏంటంటే, అంటే నేను చూసిన వీడియోస్లలో వీడియోలో ఏంటంటే లాంగ్వేజ్ బ్యారియర్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం అని చెప్పారు. సో నేను యాక్చువల్గా ఒక దగ్గర ఆగి నాకు పొల్యూషన్ చెక్ కోసం నేను ఒక దగ్గర ఆగి ఒక మనిషిని అడిగిన. అండ్ ఆ మనిషికి అసలు నేను ఏం చెప్తానో అర్థం కావట్లే. లిటరల్లీ నేను ఇంగ్లీష్లో మాట్లాడుతున్నా. మీరే చూడండి ఒకసారి. भाई इधर पोल्यूशन चेक कर रहा ना किधर? पोल्यूशन पुलिस स्टेशन नहीं, पोल्यूशन बनाने का. हाँ हाँ आगे में. हाँ आगे गुमती मिलेगा. हाँ ओके. ट्रैफिक पॉइंट मिलेगा. उसके नीचे जाइए. हाँ उधर घुसाइए अंदर. ओके लेफ्ट में. थैंक यू.
గాను ఇటుకు వచ్చిన వీడియో అవుతుందో కాదో మరి చూద్దాం. ఈ బైక్ हम तेलंगाना से आया. तेलंगाना से. हाँ. ये नया बाइक से अभी करूँगे. अच्छा. नया बाइक है ये? नया बाइक है, जस्ट 1 ईयर हो रहा. 1 ईयर तो हो गया ना? हाँ 1 ईयर हो गया. दोनों का. సో నా బండి ఫస్ట్ టైం పొల్యూషన్ చెక్ వచ్చినా మనం, ఎందుకంటే సిక్కింలో కొన్ని రిస్ట్రిక్టెడ్ ఏరియాస్ లైక్ ఇండో చైనా బార్డర్స్ ఉంటాయి కదా, ఆ బార్డర్స్కి ఎంటర్ కావాలంటే ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ అండ్ పొల్యూషన్ చెక్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే 100% ఓటర్ ఐడి తెచ్చుకోండి. ఓటర్ ఐడి అడుగుతారు, ఆధార్ ఇంకా పాన్ పనిచేవి ఇక్కడ, అది మాత్రం మర్చిపోకండి. 100% ఓటర్ ఐడి తెచ్చుకోర్రి. నేను ఎందుకు తెచ్చుకున్నాను నాకే తెలియదు, కానీ పర్స్ అయితే పెట్టుకుని వచ్చిన ఎందుకైనా మంచిది అని చెప్పి. సో అది ముచ్చట, పొల్యూషన్ చెక్ కావాలి. దానికోసం మేము తిరగని ఊరు లేదు, తిరగని ఏంది ప్లేస్ లేదు అక్కడ డార్జిలింగ్ నుంచి దొరకపోయేసరికి సిక్కింకి వచ్చినాం. సిక్కింలో అక్కడ అడిగితే అక్కడ కూడా లేదన్నారు, ఇక్కడికి వచ్చినాం, ఇక్కడ దొరికింది. నాకు చేస్తాండు వెయిటింగ్ దానికోసం. నా బండిది కాలే, మన బండిది అయిపోయింది పొల్యూషన్ చెక్. నా బండిది ఏదో సంథింగ్ ఫ్యూల్ ఫామ్స్ అప్డేట్ చేయది అంటాను. అక్కడ ఫోన్ చేసి అక్కడ అడిగితే అక్కడ అంతా కరెక్టే ఉన్నా అంటారు. అమ్మ ఏం అర్థం అవుతలేదు. ఇక్కడ ఏఐ కెమెరాస్ ఉంటాయంట, ఒకవేళ పొల్యూషన్ చెక్ లేకపోతే ఏఐ కెమెరాస్ ఫైన్ అవుతాయంట. ఫస్ట్ 500, 10 రోజులకు 10,000, 15 రోజులకు 15,000. సిక్కింకి క్యాపిటల్ ఏంటంటే గ్యాంటాక్. మనం పోవాల్సింది గ్యాంటాక్, 88 కిలోమీటర్స్ ఉంటుంది. సో పొల్యూషన్ చెక్ అయిపోయింది, మనం బయలుదేరుతున్నాం అన్న దరిద్రం కొద్దీ మన పొల్యూషన్ చెక్ కాలేదు. విబృతి అయిపోయింది, అది కాలేదు. సో కొంచెం టెన్షన్ ఉండే, అయినా బయలుదేరిపోయినాం. అండ్ లెఫ్ట్ సైడ్ వ్యూస్ ఉండే. అసలు నేను ఇట్లాంటి ఏంటంటే నార్మల్గా యూట్యూబ్ వీడియోస్లో వాటిల్లో చూసి అమ్మ ఎట్లయినా పోవాలరా ఈ ప్లేసెస్కి అని చెప్పి అనుకునేది, కానీ ఇట్లాంటి ప్లేసెస్ సిక్కింలో ఉన్నాయని నాకు తెలియదు లిటరల్గా. కానీ వావ్, సిక్కిం స్టేట్ మీరు అంటే ఇది నేను జస్ట్ సిక్కిం దగ్గర గ్యాంటాక్ దాకా పోయి చూస్తారు మీరు, కానీ గ్యాంటాక్ నుంచి మన లాచోంగ్ పోయే ఒకటి ఉంటుంది. నెక్స్ట్ వీడియోకి నేను ఇప్పటి నుంచే అయిపోతాను, మీకంటే అర్థం చేసుకోండి ఎంత బాగుంటుందో రోడ్ అసలు. అండ్ మీరు మన ఇంట్రోలో చూసుంటారు కొన్ని క్లిప్స్ వేరు స్నోస్ అవి ఇవి, అండ్ దానికి మించి ఉంటాయి మించి. అండ్ నెక్స్ట్ వీడియోకి నేను ఐఎమ్ గోయింగ్ టు గివ్ మై 100%. ఈ నుంచి 82 కిలోమీటర్స్ ఉంది గ్యాంటాక్. 2.5 hours చూపెడుతుంది. మేబీ ఘాట్ ఉండొచ్చు, అందుకని అంత లేట్ చూపెడుతుంది. లేకపోతే 82 కిలోమీటర్స్ మనం ఎంత వెళ్ళిపోతాం. నేను ప్రతిదీ హైవే కాదు కదా. ఇంకా చూడండి అన్నీ ల్యాండ్ స్లైడ్స్ ఇవన్నీ. ఇంకా రాడ్లు చూడండి. ఇది 5వ 6వ బ్రిడ్జ్ మేము క్రాస్ కావడం. లొకేషన్ ఉంటుంది ఒకసారి. బాబో అమ్మా తగట్టిర్రా నాయన, ఇదంత పెద్దది. ఓడి అమ్మా, ఫస్ట్ టైం వస్తాను కదా, కొంచెం ఆశ్చర్యంలో ఉన్న, ఏం మాటలు వస్తలేవు. చాలా గ్యాప్ తర్వాత ఘాట్ రోడ్ నుంచి మనం ఒక మంచి రోడ్కి అయితే వచ్చినాం. ఆ ఘాట్ రోడ్ ధూళి తీరిపోయింది. అండ్ కాకపోతే లిటరల్ నిజం చెప్పాలంటే నేను చాలా హర్ట్ అయిపోయినా. దీనికంటే యాక్చువల్గా రోడ్ మార్నింగ్ ఎక్స్ప్లోర్ చేయాల్సింది. సో మార్నింగ్ ఆ రోడ్ మీద రైడ్ చేస్తుంటే అవన్నీ చూసుకుంటూ పోతుంటే సూపర్ అనిపించేదేమో. మేము నైటు ట్రావెల్ చేస్తుంటే అంత చీకటి ఉండే, మాకు అసలు ఏం కనిపించలేకపోతే పక్క నుంచి వాటర్ పోయే సౌండ్ మాత్రం చాలా క్రిస్టల్ క్లియర్గా అనిపిస్తుండే. కానీ సూపర్ ఎక్స్పీరియన్స్. అసలు మార్నింగ్ చేయాల్సింది ఆ రైడ్, అసలు మిస్ అయిపోయినాం. మళ్ళీ ఎప్పుడైనా సిక్కం వస్తే ట్రై చేద్దాం. మొత్తానికి మంచి రోడ్కి వచ్చినాం. ఆ రోడ్ మాత్రం అసలు సూపరు. అమ్మ మా ఉన్నది, కానీ అసలైన అడ్వెంచర్ రోడ్లు ఇవి కదరా, ఇట్లాంటి వాటి మీద డ్రైవ్ చేయాలని చెప్పి ఫీలింగ్ వచ్చింది నాకు లోపల.
అమ్మ పెట్రోల్ కొట్టిద్దాం వచ్చిన అమ్మ చూడ 90 రూపాయలు 2 లీటరు అది కాదు 103 డీజిల్ 90 ఫుల్ ట్యాంక్. టనల్ చూడండి ఎంత పెద్దగా ఉందని. ఇండియా ఫ్లాగ్ డిజైన్, అక్కడ ఆరెంజ్, ఇక్కడ వైట్, ఇక్కడ గ్రీన్. చూడరా సార్, ఏ అమ్మ ఈ అమ్మాయి రైడ్ అంతా నేను ఏడ్చుకున్నాను అనిపించరా. ఫస్ట్ టైం లైఫ్లో నేను ఇంత దూరం ట్రావెల్ చేయడం, అది కూడా బండి మీద. అనుకోలేను లైఫ్లో ఎప్పుడు ఇంత దూరం ట్రావెల్ చేస్తాను బండి మీద. ఏమో ఇప్పుడు చచ్చిపోతాను అమ్మ. లైఫ్ జీవితానికి కావాల్సిన మెమరీస్ అయితే క్రియేట్ చేసుకుంటాను. నేను సక్సెస్ అయితే నాకు ఆన తర్వాత ముచ్చట కానీ నాకు నచ్చింది చేస్తాను నేను. అమ్మాయి వీడికి మాటలు వచ్చినా బాగుండు, నా బాధలు వీడికి చెప్పుకునేటోడు. అన్ని సంతోషాలు ఉన్నాడు వీడు కానీ మాటలు రావు, ప్రాణం లేదు పాపం. ఏడు చేసిన భయ్య నిజంగా చెప్తాను. నేను అంటే బైక్ మీద ట్రావెల్ చేసుకుంటూ ఇట్లాంటివి చూసి ఏడుస్తా అని చెప్పి ఎప్పుడు అనుకోలేదు. నిజంగా ఏమో గ్యాంటాక్ని చూడంగానే అంటే ఆ సిటీ ఎంటర్ కాగానే సంథింగ్ నేను ఏదో సాధించేసిన. అమ్మతోడు ఇన్ని రోజులు అనుకోలే కదా ఎప్పుడు ఇంత దూరం ట్రావెల్ చేస్తా అని చెప్పి. అట్లాంటిది నేను ఇంత దూరం ట్రావెల్ చేసి ఇట్లాంటి ప్లేస్కి వచ్చిన ఏందని చెప్పి అనుకున్నాను. మైండ్లో మొత్తం జరుగుతుంది. ఎప్పటి నుంచో ఆపుకుంటాను యాక్చువల్గా నేను. ఎప్పుడంటే సిక్కిం స్టేట్ ఎంటర్ అయినప్పటి నుంచి ఆపుకుంటాను. కానీ వన్స్ గ్యాంటాక్ రీచ్ కాగానే ఆగలేదు ఇక. అసలు నిజం చెప్పాలంటే నేను ఎప్పుడు అనుకోలేదు బైక్ మీద ఇన్ని దూరాలు పోతానని చెప్పి, అది కూడా నార్త్ ఈస్ట్ కొడతా అని చెప్పి. ఇండియాలో టఫెస్ట్ టెరెన్స్ ఉండే నార్త్ ఈస్ట్, అసలు నేను ఎప్పుడు అనుకోలేదు నార్త్ ఈస్ట్ కొడతా అని చెప్పి. మేబీ లదాఖ్, స్పీతి ఇట్లాంటివి కొడతా అనుకున్నా కానీ నార్త్ ఈస్ట్ అనుకోలేదు. కానీ అమ్మాయి ఏంద్రా ఇది మొత్తం ఏదో వేరే స్టేట్కి ఏదో వేరే కంట్రీకి వచ్చినట్టున్నది అసలు. సో మొత్తానికి గ్యాంటాక్లో ఉన్న రూమ్కి అయితే వచ్చేసినాం. సో ఒకసారి మీకు రూమ్ చూస్తా, భలే ఉంది రూమ్. ఇది ఎంట్రన్స్, ఇక్కడ చూడండి. ఇది ఎంట్రన్స్, ఇక్కడ నుంచి ఇది రూము. ఎంబీబీఎన్ చూడండి ఒకసారి, క్రేజీ ఉన్నా అసలు. ఏమో మా సిట్టింగ్ ఏరియా, ఇక్కడనే డిన్నర్ వేసేది. అక్కడ కిచెన్, ఇది మేము ఉండే స్టే ఇప్పుడు. సో ఈ నుంచి మనం రేపు పొద్దున లచ్చును పోతున్నాం. లచ్చును 7:30కి స్టార్ట్ అవుతాం ఇక్కడ నుంచి. సో చూసారు కదా బండి మీద చాలా ఎమోషన్ అయిపోయాను నేను. ఎందుకంటే ఎప్పుడు ఇంత దూరం పోలే నేను, ఎప్పుడు అంత దూరం ట్రావెల్ చేయలేదు. అసలు కళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అంత దూరం ట్రావెల్ చేస్తా అని చెప్పి. సో ఇది ఓకేనా. సో ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చుంటే మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, హైప్ అండ్ కమెంట్స్, షేర్ కూడా చేయండి. అండ్ సిక్కింకి వచ్చే రూట్ మాత్రం అసలు క్రేజీ, అది హైలైట్ రోడ్ అది. కానీ పొద్దున ఎక్స్పీరియన్స్ చేయాల్సింది. కానీ జాగ్రత్త, మొత్తం ల్యాండ్ స్లైడ్స్ అవుతున్నాయి కదా, చూపించింది మీకు ఆల్రెడీ నేను. ఓకేనా. సో సీ యూ నెక్స్ట్ బ్లాగ్ గైస్. పొద్దున లచ్చుకు పోతానే కలుసుకుందాం. Bye bye, see you.